చిన్న కథండి. ఒక ఊరిలోని ఏమీ లేని పేదవాడు ఉన్నాడంట. అయితే వాళ్ళకి ఉండటానికి ఇల్లు కానీ వాకిలి కానీ ఏమీ లేదంటండి. ఏ రోజు పనికెళ్తే ఆ రోజు పూట గడవాలి. పని లేని రోజు ఫుడ్డే ఉండదు. అలాంటి కటిక పేదవాడు ఊరి చివరిని ఒక తాటేకులు పాక వేసుకొని ఉన్నాడంటండి. ఉంటే కొంతకాలం అయిన తర్వాత తనకి పెళ్ళయింది. పెళ్ళైతే తన భార్య చాలా అందగత్తి, గుణవతి, శీలవతి కూడా. అయితే ఇద్దరు భార్యాభర్తలు కూడా పొద్దుటే పనికి వెళ్ళిపోవటం, రావటం, వండుకోవడం, తినటం, వాళ్ళ కాలు కూర్చోలు తీసుకుంటున్నారు. ఇలా కొన్ని రోజులు జరిగింది. కానీ ఊర్లో మగవాళ్ళంతా అదే దారి అవ్వడంతో తనని చూసి తనని ఆకర్షించి తనని ప్రతి ఒక్క మగాడు కూడా ఒక రోజైనా సరే తన దగ్గరికి వెళితేనే కానీ తన దగ్గర కోరిక తీర్చుకుంటేనే కానీ ఒక జన్మ కాదు అన్నట్టు ఈ మగవాళ్ళంతా కూడా మాట్లాడుకోవడం తన భర్త విని చాలా మదనపడి తన బాధతోటి చాలా కృంగిపోయేవాడంట. కానీ మనసులో బాధను దాచుకొని తన భార్య దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడంట, ఏమే మనం ఈ ఊరిలో ఉండొద్దు, వేరే ఊరికి వెళ్ళిపోయి శుభ్రంగా హాయిగా బతుకుదాం అన్నదంట. తన భర్తని అర్థం చేసుకున్న ఆ భార్య ఏమన్నదంట, సరేనండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనేసరికి అప్పుడు సామాన్లన్నీ మూటలో వేసి కట్టే అని చెప్పాడంట. ఆ వండుకునే గిన్నెలని అవన్నీ మొత్తంగా ఏదో 2 చీరలు అవి ఉంటే అన్నీ మొత్తంగా ఒక గోను సంచులు వేసి మూట కట్టిందంట. మూట కడితే భర్త ఇలా అన్నాడంట, ఏమే అన్నీ వేసి కట్టేస్తావా అన్నాడంట. కట్టేస్తానండి, కానీ మనం వండుకుంటే 3 రాళ్ళు మాత్రం మిగిలిపోయినాయి అన్నదంట భార్య. ఏమే మనం ఎన్ని దేశాలకు వెళ్ళినా మనకి అక్కడ 3 రాళ్ళే దొరకవా అన్నాడంట. సరేనండి, మీరు చెప్పింది కరెక్టే, మనం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశమైనా ఏ మూలకి వెళ్ళినా ఏ అడవులోకి వెళ్ళినా సరే రాళ్ళు అనేవి దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఉన్న మగవాళ్ళే అంత లెక్క ఉంటారండి. మన మనసును బట్టి మన మార్గాన్ని మనం పోవాలి తప్ప ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఆ మగవాళ్ళు ఎక్కడైనా ఉంటారు అనేటోళ్ళు ఎక్కడైనా అంటారు. కానీ మన మనస్సు నిదానంగా ఉండాలండి అని చెప్పేసి భార్య చెప్పడంతో తన భార్యని కౌగిలించుకొని చాలా ఆనందంతో తన భార్య చెప్పిన మాటకి తన మనసు మార్చుకొని సరే మనం ఇక్కడే ఉండిపోదామని చెప్పేసి తన భార్య గుణానికి మెచ్చుకొని తన దాసుడయ్యాడంటండి. ఇదండి ఈ పల్లెటూరు లక్ష్మి చిన్న కథ. ఈ పల్లెటూరు లక్ష్మి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు యూట్యూబ్లోని. ఎందుకంటే నేను చేసే నచ్చలేదా మీకు? ఈ పల్లెటూరు లక్ష్మి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, సరేనా? నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూడండి. మీ అందరూ ఉండాలి, మీ అందరిలో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.